కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు డిఎస్సీ అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శ్రీవారెడ్డి ఈ సందర్భంగా బంగ్లా సర్కిల్ 4 రోడ్ల కూడల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిష్పక్షపాతంగా కూటమి ప్రభుత్వం అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేసిందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులను గాలికి వదిలేసి నేడు నిరుద్యోగులకు అండగా రిలే నిరాహార దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలలో ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఈ రోజు మా ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన, అదే విధంగా డిఎస్సీ పైన ఏదైతే అసత్య ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏనాడు కూడా నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పార్టీ వైసీపీ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, డిఎస్సీ నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి తీరు మా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిఎస్సీ ఏదైతే జరిగిందో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందించాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటాయి, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే విషయం పైన ప్రముఖ మా ప్రియతమ నాయకులు లోకేష్ బాబు గారు ఏదైతే మా ప్రభుత్వం ఏదైతే స్థాపించిన నాడే 2024 ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే వేల ఉద్యోగాలు, డిఎస్సీ ఉద్యోగాలు ప్రకటించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిఎస్సీ నియామకాన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి తీరు రాష్ట్ర యువతకందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా ఆ రోజు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎంత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్సీ విషయంలో ఈ రోజు కేవలం బురదల్లే ప్రయత్నం తప్ప వేరే విషయం ఏది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేవలం డిఎస్సీని ఒకదాన్ని అడ్డపెట్టుకొని ఈ రోజు డిఎస్సీ అనే విషయంలో విద్య బాగుంటే రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుందని లోకేష్ బాబు గారు ఏదైతే మా ప్రియతమ నాయకులు డిఎస్సీని ప్రకటించే తొలుత పథకం అదే. డిఎస్సీ దాదాపు 9,000 డిఎస్సీ పోస్టులను భర్తీ చేసి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిఎస్సీని నిష్పక్షపాతంగా నిర్వహించి రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి తీరు చాలా గర్వించదగ్గ విషయం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది కూడా రాష్ట్ర గత ప్రభుత్వం ఏదైతే ఉందో, గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామని చెప్పి అన్ని తుంగలో తగ్గినటువంటి పరిస్థితి. యువతకు 1,00,000 హామీలు చెప్పిన ఆ రోజు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తామన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, 1,00,000 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈ రోజు ఏదైతే మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి ఓర్వలేక, ఈ రోజు సంక్షేమాన్ని చూసి ఓర్వలేక, అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రోజు మా డిఎస్సీ పైన నిందలేసేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. ఈ యొక్క పరిస్థితిని తీవ్రంగా మా రాయచోటు నుంచి ఖండించేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర యువతలో నెలకొంది. ఎంతో మంది వైసీపీ పార్టీ నాయకుల బిడ్డలు కూడా ఈ డిఎస్సీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఈ రోజు అదే విధంగా మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి మా ప్రియతమ నాయకులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో, మా మంత్రి గారు అనునిత్యం ప్రజల కోసం 24/7 ఏదైతే కృషి చేస్తున్నారో ఈ విషయాన్ని హర్షించేలా కూడా మా మంత్రి గారి పైన నిందలేసేటువంటి పరిస్థితి గతం ఈ రోజు చూస్తున్నాం. రాయచోట్లో ఏదో రిలే నిరాహార దీక్షలు ఏ పని పాట లేకుండా మా ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనేక పథకాలను ప్రవేశపెట్టినటువంటి మహిళా స్త్రీ శక్తి కింద ఉచిత బస్సులను కల్పించాడు మహిళలకు. అదే విధంగా రాయచోటి కానికి సంబంధించి 40-50 కిలోమీటర్ల నుంచి ఫ్రీగా వచ్చి ప్రతిరోజు ఇక్కడ తమ వృత్తి కార్యక్రమాలు చేసుకుని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి రోజు నెలకొంది. అంతేకాకుండా తల్లికి వందనం పథకం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేసి వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తును సరైన మార్గంలో నడిపించేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది రైతులకు ఈ రోజు అన్నదాత సుఖీభవ వేసి రైతులను కాపాడేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. దీపం పథకం కింద ఎంతో మంది సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చి ఆ మహిళా మూర్తులను కాపాడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. అదే విధంగా రేపు నెలలో వచ్చేటువంటి పరిస్థితుల్లో చేనేతలకు నేతన్నకు నేస్తం కింద దాదాపు ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు ఇచ్చి రాష్ట్రాన్ని చేనేత కార్మికులను కాపాడుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. ఈ యొక్క మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధిని ఓపక్క, మరోవైపు సంక్షేమాన్ని ఓపక్క నడిపిస్తున్నటువంటి తీరు ఓరవలేక ఈ రోజు ఒక పనికిమాలినటువంటి ఒక విషయాన్ని తెర మీదకి తెచ్చి మా ప్రభుత్వాన్ని ప్రతి అప్రదిష్ట పాలు చేయడానికి కుట్రలో భాగంగా వాళ్ళు ఈ రోజు చేస్తున్న పరిస్థితిని తీవ్రంగా గడిస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు రాష్ట్ర సంక్షేమాన్ని, మరోపక్క రాష్ట్ర అభివృద్ధిని 2 కళ్ళుగా భావించి ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. ఈ యొక్క వైసీపీ బురదల్లే కార్యక్రమం ఎంత చేసినా కూడా ప్రజలు తప్పుదోవ పట్టే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా
మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాయచోటి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై మండేపల్లి, జై